నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయం మారుతోంది. సొంత లీడర్ల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ పై వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొంటూ పరిపాలన గాడిలో పెడుతున్న సీఎంకు హస్తం నేతల నుంచే నిరసన సెగ తగులుతోంది. రచ్చ గెలిచి ఇంట ఓడినట్టుగా పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఆత్మ గౌరవమే నా గొడవ అంటున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పెండింగ్ బిల్స్ చేసిన కిరికిరి ఎందుకంటున్నారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గాంధీ భవన్లో కొత్త పాత నాయకుల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ముగిసేదెప్పుడు? అనుముల ఏలుబడిలో నిర్ణయాలన్నీ సీమాంధ్రుల కనుసన్నల్లో జరుగుతున్నాయన్న విమర్శల్లో నిజమెంత? అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా తెర వెనక చక్రం తిప్పుతున్న ఆ అదృశ్య శక్తులు ఎవరివి? మినిస్టర్ పోస్ట్ కోసమే ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారా? చేతిలో చెయ్యేసి రాహుల్ కోసం అహర్నిశలు పనిచేస్తానని చెప్పడంలో ఆంతర్యమేంటి? మాట మంటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారని బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తానేమీ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, ఆత్మగౌరవం కోసం కొట్లాడి ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడపొద్దన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. ప్రజాపాలన అంటే పేదల కోసం పనిచేయాలి, కానీ పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, సీమాంధ్ర నాయకుల కోసం కాదన్నారు కోమటిరెడ్డి. కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. అలాగే పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానంటూ స్పష్టం చేశారు. ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాన్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు గాంధీ భవన్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదని, ఎవరైనా హద్దుల్లో వాళ్ళు ఉండాలని అన్నారు. పార్టీ ఎప్పుడు ఎవరి సేవలు వాడుకోవాలో అప్పుడు వాడుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 4 గోడల మధ్య చర్చించాల్సినటువంటి అంశాలను బహిరంగంగా మాట్లాడకూడదన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణ సీఎం రేవంత్ పనిచేస్తున్నారనే ఆరోపణలు మిన్నంటాయి. కాంట్రాక్టులు, హౌసింగ్ సొసైటీలు, క్లబ్బుల్లో కూడా ఆంధ్ర వాళ్లే ఉంటున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. సీఎంఓలోనూ ఆంధ్ర అధికారుల ఆధిపత్యమే కొనసాగుతుందని విరుచుకుపడ్డారు. ప్రజలంతా మేల్కొని మళ్లీ ఉద్యమాలు చేయాలని, ప్రజారాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిస్తున్నారు. దీంతో ఎవడి పాలైందిరో తెలంగాణ అంటూ ఏపూరి సోమన్న పాటలను గుర్తు చేస్తున్నారు.